నాడు తండ్రి ఇంటికి వచ్చి తమ సమస్యలను, తమ బాధలను, తమకున్న కష్టాలను, సుఖ సంతోషాలను తండ్రితో మాట్లాడటకు, వివరించటకు ఒక చక్కటి సదవకాశమే పరిశుద్ధాలయము. అందుకే ఎప్పుడైనా సరే పరిశుద్ధాలయంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రాంగణము వెలుపలనే మా యొక్క సమస్యలన్నిటినీ వదిలివేసి సంతోషముతో తండ్రి వద్దకు రావాలి. మనము గడిచిన కొద్ది వారాలు విశ్వాసమును గురించి ధ్యానించాం. ఇప్పుడు యేసయ్య యొక్క అమూల్యమైన రక్తమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వారమున యేసయ్య రక్తము అనే సబ్జెక్ట్ని మనం ధ్యానించి ఉన్నాం. ఈ సిరీస్ ఆఫ్ బ్లడ్ను గురించి మనము తెలుసుకోవాలని, ఆ రక్తం యొక్క విలువను మనము గ్రహించాలని, గమనించాలని నేను మిమ్ములను ప్రభు పేరట వేడుకుంటున్నాను. బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఈ మాట వింటేనే ఒక ఉత్తేజం కలుగుతుంది. బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్, యేసయ్య యొక్క అమూల్యమైన రక్తము. సహజంగా ఈ మాటలను మనం చాలా అలవోకగా తీసుకుంటూ, చదువుతూ, వింటూ గడిపేస్తున్నాం. అందుకే తండ్రి నాకు ఈ సిరీస్ ఆఫ్ వీక్స్లో ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. ప్రతి వారం మనం గుడికి వెళుతూ ఉంటాం, ఏవేవో అంశాలను మనం ధ్యానిస్తూనే ఉంటాం, దైవజనులు బోధిస్తూనే ఉంటారు. వాటిని నెమరవేసుకోవాలి అంటే ఒక వైవిధ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు నీకే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంతకు ఉదయకాలమునే ప్రభువా చక్కటి దినమును మాకు ప్రసాదించి, సజీవ లెక్కలు ఉంచి, మమ్మలను నడిపించి, కుటుంబాలుగా దిద్ది తీర్చి, మీ శ్వాసను మాలో ఉంచి జీవింపచేసి మీరు మాతో మాట్లాడు కొరకు ఈ దినమున మీ పాదం చెంత ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతి వారము శ్రేష్టమైన మాటలతో మమ్మలను సత్య మార్గంలో నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈ దినమును కూడా నడిపించండి ప్రభువా. అల్పులము, అయోగ్యులము, ఏ జ్ఞానము లేని వారము మీ జ్ఞానము చేత నింపబడాలని, అమూల్యమైన మాటలను అనేకులకు పంచాలని, అనేక అణగారిపోతున్న ఆత్మను రక్షించాలని, నరకంను ఖాళీ చేయించి పరలోకమును నింపాలని, ఇందు నిమిత్తమే మీరు దిగివచ్చి మమ్మలను ఏర్పరచుకున్నారని, ఈ దినమున మీరు మాతో సూటిగా మాట్లాడతారని, మమ్మలను సరిచేస్తారని,
మీ ఆత్మచేత ఈ కార్యములు జరిగిస్తారని, పరమ తండ్రి మీ ప్రేమలో భద్రపరచబడి యేసయ్య మీ నామములో నడుచుటకు, ధ్యానించుటకు, ప్రార్థించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య ప్రశస్త నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే యేసయ్య రక్తము అని మీరు మనసులో అనుకుంటారో, ద మైటీ అనాయింట్మెంట్ విల్ కమ్. అనుకుంటేనే, జస్ట్ యూ థింక్ అబౌట్ ది బ్లడ్ ఆఫ్ జీసస్, ద మైటీ అండ్ పవర్ఫుల్ అనాయింట్మెంట్ విల్ కమ్. ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన అభిషేకమే నీకు వస్తుంది. ఎప్పుడు? కేవలం నీవు అనుకుంటేనే. ఏమని అనుకుంటే చెప్పాలి? యేసయ్య రక్తము అని అనుకుంటేనే చాలు. ఇఫ్ యు థింక్ అబౌట్ ది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్, కేవలం అనుకుంటేనే ద మైటీ అనాయింట్మెంట్ విల్ కమ్. గడిచిన వారం మనం ఎక్కడ ఆగామనగా, నాకు బాగా గుర్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాం. చూడండి, ఇక్కడ ఎంత చక్కటి గంభీరమైన మాటలు. చాలా జాగ్రత్తగా నేను మీకు ఒక విజ్ఞాపన చేస్తాను. రైట్ ఫ్రమ్ ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివే కీర్తనలు మొదలుకొని 3 పాఠములను కూడా జాగ్రత్తగా మీరు ధ్యానించాలి, వినాలి. ఎందుకనగా అవి ప్రార్థనాపూర్వకంగా నేను లాస్ట్ డే అనగా నిన్నటి నుంచే మా సిఓ గారికి వాటిని నేను పంపిస్తాను. వారు వాటిని ఉదయకాలం మీకు ఇస్తూ ఉంటారు. మనం చదివేటప్పుడు వాటిని పట్టించుకోం పెద్దగా. ఏదో వాళ్ళు చదువుతున్నారు, నేను చదవాలి. చదివే వాళ్ళు కూడా పట్టించుకోరు. ఒకటి, వీటిని జాగ్రత్తగా చదవండి, వినండి. దీనిలో ఒక కంటిన్యూటీ ఉంటుంది, బ్రేక్ ఉండదు. ఉత్తర ప్రత్యుత్తరములు మొదలుకొని 3 పాఠాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి విషయం కూడా అందులోనే ఉంటుంది, కానీ వైవిధ్యంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ధ్యానిస్తే 110వ కీర్తనకి, నా ప్రసంగానికి, యోహాను సువార్త 3వ అధ్యాయానికి, ఈరోజు మనం వినబోయే మాటలకు ఎక్కడ పొంతన ఉన్నది? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19 వచనం చదివినట్టున్నారు. దానికి ఏమి విషయాన్ని తండ్రి జోడించబోతున్నాడు? ఇలా ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కనుక ప్రతి విషయాన్ని పరిశుద్ధాలయంలోకి వచ్చేసరికినే మన మైండ్ సెట్ అలర్ట్ అవ్వాలి. మనం సహజంగా గుళ్ళలోనికి, నేను నా చిన్నతనంలో వెళ్ళినప్పుడు వీటిని ఏం పట్టించుకునేవాడిని కాదు. ఈవెన్ గ్రోన్ అప్ ఎర్లీ స్టేజెస్లో కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఏదో కూర్చునేవాడిని, వెళ్ళిపోయేవాడిని. అందుకేనేమో బ్లెస్సింగ్స్ ప్రాపర్గా లేవని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. నీకు దీవెనలు కావాలి అనగా, నీ జీవితం ఫలభరితం కావాలి అనగా, అలర్ట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ జీవిత విధానంలో. ఇక్కడ మరలా ఏమంటున్నాడనగా, పితృపారంపర్యమైన చూడండి, పితృ పారంపర్యమైన అనగా మనకు ఒక ఆచారాలు ఉన్నాయి, ఈనాటికి మనం పాటిస్తూనే ఉన్నాం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, పితరులు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. పితరులు గుడికి పోయారు, నేను పోతున్నాను అనే ఆచారాల ప్రకారంగా జీవిస్తున్నామేమో. అలా కాదు అని చెప్తున్నాడు. పితృపారంపర్యాచారమైన నేను చదువుతానండి, మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, అది వ్యర్థము, ఇట్స్ మియర్ వేస్ట్. ఆచారాలు పాటించడం మియర్ వేస్ట్. ప్రతిసారి నేను చెప్తున్నాను. ఈ పుట్టినరోజు పండగలలో, లేకపోతే ప్యూబర్టీ ఫంక్షన్స్, లేక పురుడ్లు, 21 రోజు తల వెంట్రుకలు తీయడము, చెవులు కొట్టించడము, ఏవేవో చేస్తుంటారు. ఇవన్నీ ఆచారాలు చేస్తున్నారు. ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్ నో బడీ నోస్. ఎవరికి తెలియదు. వాటి గురించి నేను చెప్పను. విడిచిపెట్టి, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు.
వెండి బంగారాలతో చేసిన విగ్రహాలు కావచ్చు, లేకపోతే స్టాచ్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి చేత మనము విమోచించబడలేదు. కానీ చదవండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చూడండి, అమూల్యమైన, ఎటువంటి మాట వాడుతున్నారు చూడండి, అమూల్యమైన రక్తము చేత. ఈ రక్తాన్ని మనం ఏ విధంగా తీసుకుంటూ ఉంటామంటే చాలా అలవోకగా తీసుకుంటాం. ఇన్కరప్టబుల్ బ్లడ్. ఆ రక్తము అమూల్యమైనది, నిష్కళంకమైనది. అంత చక్కగా వాడిన పదజాలము చూడండి. ఈ క్షయ వస్తువులు కాదు కానీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. వి నో ప్రిటీ వెల్. పుట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు, అందరూ చెప్తూనే ఉన్నారు, అది అమూల్యమైన రక్తము. ఆ రక్తము చేతనే మనము విమోచించబడి ఉన్నాము. కానీ చాలా పలచనగా, చులకనగా ఆలోచిస్తూ ఉన్నాం. మరొక మారు 19వ వచనాన్ని చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. క్రీస్తు రక్తము చేత విమోచించబడితమని మనము ఎరుగుదుము. సిన్స్ 2000 years నుండి, 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును వీడి భూమిపైకి వచ్చి తన అమూల్యమైన రక్తమును చిందించి మనకు పాప విమోచన గావించాడు. అంతకుముందు గొర్రెపిల్ల యొక్కయు, మేకల యొక్కయు, గొడ్ల యొక్కయు అమాయకపు జంతువులను తండ్రి ఇచ్చాడు. అవి కూడా అమాయకపు జంతువులే. జంతువులలో కూడా తండ్రి కొన్నిటిని ఎన్నుకున్నాడు. ఎందుకనగా అవి అమాయకపు జంతువులు. వాటి రక్తం చేత అప్పుడు పాప క్షమాపణ జరిగింది. 4000 years వరకు కూడా, ఒక రకంగా చెప్పాలంటే 1500 years వరకు, 2500 years వరకు ధర్మశాస్త్రం లేదు. 1500 సంవత్సరాల వరకు అమాయకపు జీవులైనటువంటి జంతు బలియాగముల ద్వారా పాపక్షమాపణ జరిగింది. ఆ తర్వాత అవర్ స్లైన్, వధింపబడినటువంటి గొర్రెపిల్ల లాంటి యేసయ్యే వచ్చాడు. అందుకే హీ ఈజ్ స్లైన్ అన్నారు. యోహాను సువార్త 1:29 వచనంలో ఇదిగో అదిగో లోక పాపములను మోసుకొని పోతున్న గొర్రెపిల్ల అన్నాడు. అనగా ఆ గొర్రె పిల్లల స్థానములోనికి వచ్చిన గొర్రెపిల్ల మరి ఒక గొర్రెపిల్ల ఎవరనుకుంటున్నారు? యేసయ్య. అందుకే నా అమూల్యమైన రక్తమును చిందించి నిన్ను నన్ను కొన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు రక్తమును చిందించారు, నో డౌట్. పోయిన వారమే మనము 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 62 నుంచి 64 వచనాల్లో మనం చదివినప్పుడు అక్కడ 22,000 ఎడ్లను, 1,20,000 గొర్రెలను, గొర్రె పొట్టేళ్లను బలి ఇచ్చారు. ఎవరో కాదు, కింగ్ సాల్మన్ ఆలయ ప్రతిష్ఠ జరిగించినప్పుడు 1,44,000 జీవములను బలి ఇచ్చినప్పుడు రక్తము ఏరులై పారింది. కాస్ట్లీయెస్ట్ సాక్రిఫైస్ ఇన్ దోస్ డేస్. ఇంతవరకు భూమిపైన అటువంటి బలియాగం జరగలేదు. 1,42,000 బలులు. ఎంతమంది, లాస్ట్ టైమే చెప్పాను, ఎంతమంది యాజకులు, ఎంతమంది లేవీయులు, ఎంతమంది పాల్గొన్నారు, ఎంత గొప్ప బలియాగం జరిగింది. చాలా చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఆ ఖర్చు, ఆ రక్తం యొక్క విలువలు
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునకు ఏ పాటికి సరిపోదు. ఇట్స్ నాట్ ఈక్వలెంట్. చాలా చాలా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి రక్షణార్థమైనటువంటి రక్తము యేసయ్యది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి రక్తమును మనం ఏం చేస్తున్నామంటే చాలా అలవోకగా స్వీకరిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, పాటలు పాడుకుంటూనే ఉన్నాం. ప్రతి పాటలో ఇంతకుముందు పాడిన క్వైర్ టీంలో పాటలలో ఎంతో చక్కగా పాడుకుంటున్నాం, రక్తమును గురించి ధ్యానిస్తున్నాం. కానీ విలువలను తక్కువగా తీసుకుంటున్నాం. విలువ ఇవ్వటం లేదు. మన జీవితాల్లో విలువలు లేవు. మనమే ధ్యానించలేకపోతున్నాం, మనమే కీర్తించలేకపోతున్నాం, మనమే కొనియాడలేకపోతున్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. చూడండి, పరలోకములో ఒక పాట, ఒక కీర్తన, ఒక గానము జరుగుతూ ఉన్నది. పరలోకములోని దూతలు, వాళ్ళు ర్యాంకుడ్ దూతలు, పరలోకములో ఉన్నటువంటి ర్యాంకుడ్ దూతలు, 5 types ఆఫ్ ఏంజల్స్ ఆర్ దేర్ ఇన్ ద హెవెన్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. 5 types ఆఫ్ ఏంజల్స్ ఆర్ దేర్. కెరూబులు, సెరాపులు, జీవులను చెప్పబడే ఒక గ్రూప్ అయితే, మిఖాయేలు, గాబ్రియేల్ అనే మార్నింగ్ స్టార్ లాంటి దూతలు రెండవ గుంపు అయితే, 6 winged అనగా 6 రెక్కలు కలిగినటువంటి దూతలు మరి ఒక గ్రూప్ అయితే, 4 రెక్కలు కలిగినటువంటి దూతలు మరి ఒక గుంపు అయితే, రెక్కలు లేని దూతలు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైనప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో రెక్కలు లేని ఒక యవ్వనం పురుషుడు వంటి ఒక దూత కూర్చొని ఉండుట చూచెను అని, చూచితిని అని చెప్పి అక్కడ లేఖనం లిఖించబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2-5 వచనాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి దూతలకు రెక్కలు లేవు. ఈ దూతలందరూ కూడా ఏమని కొనియాడుతున్నారనగా, పరలోకములో నీ స్వరక్తమిచ్చి, యువర్ బ్లడ్ ఈజ్ మోర్ ప్రేషియస్, నీ రక్తమిచ్చి భూమిపైన అనేకులను నువ్వు కొన్నావు. వారు ఏం చేస్తారట? ఏలుబడి చేస్తారట. మనం ఏం చేస్తామండి? చెప్పాలి. మనం ఏం చేస్తాం? ఎప్పుడు చేస్తాం? ఆ రక్తములో కడగబడితే చేస్తాం. ఆ రక్తము క్రిందికి వచ్చినప్పుడు చేస్తాం. దట్ పవర్ విల్ కమ్ టు యూ అని దూతలే పరలోకంలో చెప్పుట మనం వింటున్నాం. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఎవరిపైన ప్రోక్షించబడుతుందో, దోస్ పీపుల్ దే విల్ బికమ్ ఏ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్లీ ప్లానెట్. నాట్ జస్ట్ హ్యావింగ్ a gym body or exercise body. బలవంతులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైతే రక్తం కిందకు వస్తావో అప్పుడే లేవు. శక్తివంతుడవు, ధనవంతుడవు, బలవంతుడవు. అందుకే స్పష్టముగా వారు ఒక పాటే పాడుతున్నారు పరలోకములో. భూమిపైన మనం పాట దాకా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ప్రభు రక్తముని గురించి. దే ఆర్ సింగింగ్ ఏ సాంగ్ ఇన్ ద హెవెన్. మన నోట పలకడానికే మనం సిగ్గుపడుతున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-14 వచనాలు చూసినప్పుడు,
అటు తర్వాత చూడగా ఆ, ఆ, ఆ. చూడండి, ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి, అనగా ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో నల్లవారు, తెల్లవారు, పోర్చుగీసు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, కొరియా, ట్రైబల్ లాంగ్వేజ్, వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇట్ మే బి, వారందరూ కూడా ఎక్కడికి వచ్చారు? పరలోకంలోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? పరలోకం. ఎక్కడున్నారనుకుంటున్నారు? ఇది 7వ అధ్యాయం అంతా కూడా పరలోక దివ్య దర్శనం. అది పరలోకములో ఉన్నటువంటి ఆత్మలు వారు, పరలోకములో నీకు వచ్చినటువంటి మానవ ఆత్మలు వారు ఖర్జూరపు మట్టలు చేబూని వారు పాటలు పాడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అనగా అలా వెళ్ళాలి అంటే ఏం కావాలి? మనము కూడా అలా వెళ్ళాలి అంటే ఏం కావాలి? యేసు రక్తం. యేసయ్య రక్తము కావాలి. 13, 14 వచనాలు చదివినప్పుడు వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిరి. You might be not knowing about those people, but I will tell you, వారు ప్రెషస్ రక్తములో, ఇన్కరప్టబుల్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ రక్తములో వారు ఉతుక్కొని వచ్చారు. మరి మనము కూడా ఉతుక్కున్నట్లయితే వెళతాము. రక్తమును గురించి 3 రిఫరెన్సులు చెప్పాను. వెండి బంగారముల విగ్రహముల చేత కాదు కానీ నిర్దోషమైన, నిష్కళంకమైన ఇన్కరప్టబుల్ బ్లడ్ చేతనే పరలోకంలోనికి వెళతాం. రెండవది, పరలోకంలో రక్తమును గురించి పాటలు పాడుతున్నారు, మనం లెక్క చేయలేకపోతున్నాం. దే ఆర్ సింగింగ్ ఏ సాంగ్ ఇన్ ది హెవెన్ ఆఫ్ హెవెన్స్. ఇప్పటికీ కూడా నువ్వు పరలోకానికి వెళ్ళినట్లయితే ఆ పాటలు వినపడుతూ ఉంటాయి. ఏమని? రక్తము 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 అని. ఎందుకనగా అది అంత అమూల్యమైన రక్తము పరలోకానికి కావాలి, మనకి కావాలి. మూడవదిగా, ఎవరైనా సరే భూమిపైన ఇప్పుడు మనలో పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోక దివ్య దర్శనాన్ని చూడాలంటే, నీ యొక్క పాపస్థితిని, మీ వస్త్రములను, మురికి గుడ్డలను నువ్వేం చేయాలండి? యేసయ్య రక్తములో కడుక్కోవాలి. లేకపోతే నో ఎంట్రీ ఎట్ ఆల్. ఎన్ని కోట్లని సంపాదించిన వాళ్ళు లేగలేదా? మల్టీ బిలియనీర్స్ అండ్ మిలియనీర్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. వేలకు వేలు సంపాదించి బూడిద రాసుకొని వెళ్ళిపోయారు, 2 చేతులు బయటికి చాపి. యువర్ ఎర్నింగ్ ఈజ్ మస్ట్, బట్ ఇట్స్ నాట్ క్రైటీరియా. సంపాదించండి, ఎంతవరకు అంతవరకు. ఎప్పుడు అదే మాట చెప్తాను, శక్తికి మించి, నీ యుక్తికి మించి సంపాదన ఎందుకు? వై డు యు వేస్ట్ యువర్ టైం? అటువంటి రక్తము, మళ్ళీ ఎందుకు రక్తము అని అంటున్నానంటే, అటువంటి రక్తము, వెలగల రక్తము ఈనాడు మనకు సిద్ధంగా ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తము అని ఉంటుంది. చాలండి, సింపుల్ సెంటెన్స్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తము. అక్కడ యేసయ్య అని లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అక్కడ యేసయ్య తన రక్తాన్ని ఇచ్చి లేక చిందించి సంపాదించిన సంఘం ఉందా? లేదు. ఏమనుంది? దేవుడు. మనం ఈనాడు డిబేట్లు పెట్టుకొని కూర్చున్నాం. యేసయ్య దేవుడా, మరి ఎవరు? మనుష్యుడా? మానవ రూప, దేవుని రూప, 100%, 50%, 20%? హిస్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తము. ఇప్పుడు మేము స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. డిడ్ జీసస్ కమ్ ఫ్రమ్ ది హెవెన్ ఆర్ ఫ్రమ్ ది మేరీ? తెలుగులో చెప్తాను.
యేసయ్య దేవుని యొద్ద నుండి వచ్చాడా లేక మరియ తల్లి గర్భంలో నుంచి వచ్చాడా? దేవుని. ఎవ్రీబడి సేస్ యా రైట్. మరి ఎందుకు ఆలోచన, ఎందుకు డిబేట్స్? ఒకవేళ యేసయ్యే మరియ తల్లి గర్భములో నుండి వచ్చి ఉంటే ఆయన రక్తము కూడా కరప్టబుల్ బ్లడ్ అయ్యేది. ఇది ఒక పెద్ద అంశం, ఇందులోనికి నేను వెళ్ళను. ఒకవేళ యేసయ్య మరియ తల్లి గర్భములో నుండి అనగా ఆమె యొక్క ప్రమేయము ఏమైనా ఉండి ఉంటే యేసయ్య రక్తము కూడా నీలాంటి నాలాంటి రక్తమే అయ్యేది. కానీ యేసయ్య శరీరము కానీ యేసయ్య రక్తము కానీ మరియ తల్లి కంపార్ట్మెంట్లో పెట్టాడే తప్ప మరియ తల్లికి ఏ సంబంధము లేదు. అర్థమైన వాళ్ళు ఒకసారి హలో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కొందరికి అర్థం కాకపోవచ్చు. మరియ తల్లికి యేసయ్యకు కేవలం కంపార్ట్మెంట్లో దేవుడు ఉంచమన్నాడు, ఆ లాకర్లో ఒప్పుకుంది, నా లాకర్లో ఉంచండి అని. కొన్ని నెలలు ఉంచిన తర్వాత మానవ రూపిగా బయటకు వచ్చాడు. అంతవరకే ఆ నీతిమంతురాలు, ఆ పూజ్యురాలు, ఆ స్త్రీ కొనియాడబడాల్సిందే తప్ప ఆమెను ఒక బంగారపు స్టాచ్యూ చేసి మోకాళ్ళుని మొక్కడము, చెప్పండి, విగ్రహారాధన అవుతుంది. నిర్గమకాండం 20:2-3 తప్పిపోయినట్టే. దట్ విల్ బికమ్ ఐడలేటరీ. ఆవిడ నీలాంటి నాలాంటి ఒక స్త్రీ, పోతే నీతిమంతురాలు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యోబు గ్రంథము 14:4 ఏమని ఉంటుందో తెలుసా? పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చి ఉన్న ఎంత మేలు. పాప సహితునిలో నుండి, పాప సహితురాలు ఎవరు? మరియ తల్లి. పాపరహితుడు ఎవరు? యేసయ్య. ఈ మాటలు చదువుకోవాలి ప్రియులారా. ఆన్లైన్లో చూస్తున్నటువంటి కొందరు క్యాథలిక్ పీపుల్కి లేక వారికి కొంచెము బాధ కలిగించవచ్చు, కానీ ఇవి సత్యములు. వాట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్, ఐఎమ్ టెల్లింగ్. నీతిమంతురాలు, పునీత, అపోస్తురాలు, కొనియాడబడే స్త్రీ మరియ తల్లి కాదని నేను. బట్ షీఈస్ నాట్ గాడెస్. ఆవిడ దేవత కాదు. నీతిమంతురాలు, నో డౌట్. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఎస్, వర్జిన్ లేడీ, హ్యావింగ్ రైచియస్నెస్, జస్టిఫైడ్ ఉమెన్. కానీ మొక్కడము, క్యాండిల్స్ వెలిగించుకోవడం అవసరం లేదు. ఆ స్త్రీనే అంటుంది ఏమని? నా గర్భంలో ఉన్నది ఎవరని చెప్తుంది. లూకాసు వార్త 1:46 ఏముంటుందో తెలుసా? నా ఆత్మ ప్రభువునందు, చదవండి పెద్దగా, చూడండి, నా ప్రాణము ప్రభువుని అంటున్నది ఎవరు? మరియ తల్లి. అర్థమవుతుందండి అందరికీ? అందుకే ప్రతి వారం రండి, కొంచెం డెప్త్లోకి వెళ్ళండి, బేసిక్స్లో కూర్చోకండి, నేర్చుకోండి. నేను బ్రతికి ఉండగా మీకేమన్నా నేర్పుదామనే తపన తప్ప ఇంకేమీ లేదు. నా ప్రాణము, నా ఆత్మ, నా గర్భంలో ఉన్న శిశువును సంబోధించి బోధించిన మాటలు ఇవి. అటువంటి స్త్రీని మనము పూజించడం ఏమిటి? ఆవిడే ప్రభువుని గణపరుచుతున్నది, ఇంకా బయటికి రాలే ప్రభు. హల్లెలూయా. కనుక ప్రియులారా, అటువంటి అమూల్యమైన రక్తమును చిందించడం కొరకే ప్రభువు మన కొరకే వచ్చాడు. అటువంటి ప్రభువు మన కొరకే వచ్చాడు. తన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులను గావించి అనేకులను తీసుకొని పరలోక రాజ్యములోనికి ఒక చిన్న మందగా వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చాడు. మనమే వీటిని గమనించక, వీటిని తెలుసుకొనక, వీటిని వినక, గుడికే రాక, ఎక్కడనో పడుకొని ఏవేవో చూస్తూ ఏవేవో చేస్తూ మన జీవితాలని ఎండిపోయిన
పైరులాగా తయారైపోతున్నాం. మీకు ఒక విషయం చెప్తాను. తండ్రి మనలను ఎందుకు జీవింప చేస్తున్నాడో మీకు తెలుసా? ఇక్కడ ఉన్నారు, కూర్చొని ఉన్నారు చాలామంది. ఎందుకు వీళ్ళు బ్రతికి ఉన్నారో తెలుసా? ఎందుకు మనం బ్రతికి ఉన్నామో తెలుసా? తన సీడుని కాపాడుతున్నాడు, తన విత్తనాన్ని కాపాడుతున్నాడు. ఎందుకు అబ్రహామును కాపాడాడు? ఎక్కడో ఉన్న అబ్రహాముని ఎందుకు కాపాడుతూ వాగ్దానాలు చేస్తూ వచ్చాడు? నిబంధన చేసింది మొట్టమొదటగా అబ్రహాముతో. ఇంకా వెనక్కి వెళ్ళదలుచుకోలేదు నేను. నోవాహు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాం నుంచి చెప్తున్నాను. ఎందుకనగా అబ్రహాములో నుండి ఒక సీడ్, ఒక విత్తనం రాబోతుంది. ఏ విత్తనం అయితే రాబోతుందో ఆ వ్యక్తితో వాగ్దానం చేస్తున్నాడు తండ్రి. ఎవరా విత్తనం? మీకు బాగా తెలుసు, యేసయ్య. ఇప్పుడు యేసయ్య ఎవరి నుంచి రావాలనుకుంటున్నాడు? అబ్రహాములో నుంచి. అందుకే అబ్రహామును తండ్రి ఎందుకు కాపాడుతున్నాడు? ఆ విత్తనం కొరకు. అబ్రహామునకు పుట్టినటువంటి ఇస్సాకును ఎందుకు కాపాడాడు? చెప్పరేమండి? ఆ విత్తనం కొరకు. నీ ఇష్మాయేలును పట్టుకొని రా ఎందుకని లేదు? ఇష్మాయేలు ఆ విత్తనంనకు తండ్రి కాదు. ఏ విత్తనమైతే, అందుకే ఇస్సాకుతో వాగ్దానం చేశాడు. ఆ ఇస్సాకు గర్భంలో ఉన్న యాకోబుతో వాగ్దానం చేశాడు. ఎందుకని? యాకోబులో నుండి విత్తనం వస్తుంది. సంఖ్యాకాండం 24:17 ప్రకారంగా ఆ విత్తనము కొరకు సొలొమోనుతో వాగ్దానం చేయలేదే. ఎందుకనగా సొలొమోనులో నుంచి ఆ విత్తనం రావడం లేదు. సొలొమోను తప్పిపోయాడు. సొలొమోను ట్రంబుల్ అవుతూ ఉన్నాడు తన జీవితాంతా మనలాగానే. ధనవంతుడు కావచ్చు, ఆరోగ్యవంతుడు కావచ్చు, అందగాడు కావచ్చు, 1000 మంది భార్యలు ఉండి ఉండవచ్చు. మనలాగానే అందం ఎక్కువైతే ఆలోచనలు మారుతాయి, డబ్బు ఎక్కువైతే ఆలోచనలు మారుతాయి. అందుకే వాగ్దానము సొలొమోనుకు లేదు. ఇర్మియా ద్వారా ప్రవచించాడు. ఐఎమ్ చేంజింగ్ మై జెనెటికల్ రిపోర్ట్, జీనాలజీ మార్చేశాను, నాతానులో నుండి వస్తున్నాను అన్నాడు. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? లూకా సువార్తలో నుంచి వచ్చింది. నాతానులో నుండి విత్తనం వస్తుంది, సొలొమోనులో నుండి రాలేదు. నాతానులో నుండి హేలీ, హేలీలో నుండి మరియ తల్లి యొక్క లాకర్లో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మరి మనల్ని ఎందుకండి కాపాడుతున్నాడంటే, నీలో నుండి ఒక విత్తనం రాబోతుందే, ఆ విత్తనము కొరికే నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను బట్టి కాదు. నువ్వు ఎదవన్న సంగతి తండ్రికి తెలుసు. నువ్వు ఎందుకు పనికిరావని తెలుసు తండ్రికి. కానీ తండ్రి ప్రణాళికలో నీలో నుండి ఒక విత్తనం రాబోతుంది. ఆ విత్తనము కొరకు నిన్ను కాపాడుతున్నాను. ఆ విత్తనము, ఇప్పుడు మనలో నుండి వచ్చే విత్తనాలు రేపు ప్రభు రాకడలో నిలబడి ఆయనే నిజ దేవుడని చెప్పే విత్తనాలు రాబోతున్నాయి. అందుకు కాపాడుతున్నాడు. కానీ మనం వాటిని గమనించగా, నీవు కూడా ఆ అమూల్యమైన రక్తం చేత కడగబడితే నీ బ్లెస్సింగ్స్, నీ పిల్లల బ్లెస్సింగ్స్ ఎందుకండి అనవసరంగా శాపాలు కొని తెచ్చుకుంటారు? చిన్న చిన్న ఆవేశాలకు లోనై, ఆలోచనలకు లోనై అందుకే మరియ తల్లికున్న శ్రేష్టత ఏమిటనగా, ఆ విత్తనమునకు ఆవిడ మూలకారకురాలైంది. ఆదికాండం 3:15 నెరవేర్పుకి, గలతీ పత్రిక 4:4 నెరవేర్పుకి
మరియ తల్లి కారకురాలైంది. మరి నీ గర్భములో నుండి వస్తున్నటువంటి నీ బిడ్డలను నీవు ఏ విధంగా ఒక తండ్రిగా ఒక తాతగా మిగిలిపోవాలనుకుంటున్నావు? నాశనం చేశా, పాపాలు చేశా, ఎందుకు చెప్పండి? ఎందుకు? ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ ఓన్లీ వన్ నేమ్ ఇన్ ద హెవెన్, జీసస్ జీసస్ జీసస్. పరలోకంలోకి వెళితే మీకు ఒకే ఒక శబ్దం వినపడుతుంది. ఏమిటో తెలుసా? యేసయ్యా 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 యేసయ్యా. మనకు ఆ మాట వినపడకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను మారు మనసు పొందింది ఎప్పుడు అనుకుంటున్నారు చెప్పండి? 98లో. చాలామందికి తెలుసు, ఇక్కడ ఉన్న వారికి చాలామందికి తెలుసు, చాలామందికి తెలుసు నేను మారు మనసు పొందింది 98లో. అంతవరకు పోగొట్టుకున్నాను, పోతే పోయింది, కనీసం వచ్చాను. ఇది కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. నా తాతలు ఇంకా ఉన్నారు, నాకే 75 ఏళ్ళు. వై బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ రిక్వైర్డ్? బికాస్ ఓన్లీ ఫర్ ద రీజన్ ఆఫ్ రిడెంప్షన్. ఎందుకంటే యేసయ్య రక్తము కావాలంటే కరెక్ట్గా రాయండి, రిడెంప్షన్. మంచి వర్డ్, ఐ లైక్ దిస్ వర్డ్. రిడెంప్షన్ మీన్స్ విమోచన. నీ పాపమునకు విమోచన కావాలా వద్దా? కావాలి. ఇంకా మంచి తెలుగు మాట విముక్తి. రిడెంప్షన్ మీన్స్ చెప్పండి, విమోచన. ఈ విముక్తి కేవలం యేసయ్య చిందించిన రక్తములోనే ఉన్నది, ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడ లేదు లేదు లేదు. నీకు పాప విముక్తి కేవలము ఆ రక్తములోనే ఉన్నది, ఆ రక్తము యేసయ్యలోనే ఉన్నది, ఆ యేసయ్య చిందించిన రక్తములోనే ఉన్నది. ఎందుకని యేసయ్య మన కొరకే రక్తాన్ని చిందించాడంటే ఆయన ప్రేమ అటువంటిదండి. ఆయన పిల్లలము గనక, ఈనాడు మన పిల్లల కొరకు ఎంత బాధపడుతున్నారు మీకు తెలియదా? 3 నెలల బాబో పాపో, 6 నెలల బాబో పాపో, 2 సంవత్సరాల బాబో పాపో గబుక్కున ఏదైతే ఎంత తల్లడిల్లిపోతారు తల్లిదండ్రులు. ఎందుకని? ప్రేమ. ఒకే ఒక్క వర్డ్, లవ్. ఉండి ఇట్లని పిల్లోడు పడిపోనియండి, వాడిని ఎత్తుకొని ఎక్కడెక్కడ పరిగెత్తారో, ఓన్లీ బికాజ్ ఆఫ్ లవ్. అటువంటి ప్రేమే మన ఎడల కలిగి ఉన్నాడు కనుకనే రక్తాన్ని చిందించాడు. అదే పోలిక ఉన్నది కనుకనే, అదే ఆకారం ఉన్నది కనుకనే, ఆయన నైజమే మనలో ఉన్నది కనుకనే వీరు అమాయకులు నా రక్తం క్రిందికి వస్తే వారు రక్షించబడతారని తండ్రి మన కొరకే వచ్చాడు. అందరూ అడగవచ్చు, ఎందుకంటే ఇంత ప్రేషియస్ బ్లడ్ని మన కొరకు చిందించాడు వచ్చి ఆయన అంటే? ప్రేమ. ప్రేమ. పాపము నుండి విడుదల కావించబడాలంటే రక్తము కావాలి. ఇది ఒక నియమము. వితౌట్ షెడ్డింగ్ ది బ్లడ్ ఆఫ్ God, our Lord Jesus, there is no remission. పాపము నుండి విడుదల అతి
మంచి మాటలు నాకు రాక నేను ఏదో వాడుతున్నాను. చౌక. పాపము నుండి విడుదల ఇప్పుడు అతి అనగా ఇంగ్లీష్లో చీప్. ఇట్స్ వెరీ చీప్. మార్కెట్లో 10 రూపాయలకి టమాటాలు దొరుకుతాయో దొరకవో నాకు తెలియదు, కానీ రూపాయి కూడా వెచ్చించకుండా ఈనాడు యేసయ్య రక్తం అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ యాంగ్షియస్ టు గెట్ టు హ్యావ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్, ఇట్ ఇస్ వెరీ వెరీ ఈజీ, చీప్. రూపాయి ఉచితముగానే. అది ఎంత చీపో లేక అది ఎంత చౌకో, కానీ అంత ఖరీదైనది, మర్చిపోకండి. మనం అనుకుంటున్నాం చాలా చీప్ అండి, కానీ అది చాలా ఖరీదు గలది. ఒకవేళ నువ్వు కొనవలసి వస్తే, ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్, ఇట్స్ నాట్ వర్ది టు యూ పర్చేజ్ ఇట్. కావాలంటే నీకు దొరకదు. ఎక్కడా దొరకనటువంటి, ఎంత వెలబెట్టినా దొరకనటువంటి, అందుకే 1 పేతురు 1:19 అన్నాడు, అంత ఖరీదైనటువంటి రక్తాన్ని తండ్రి ఈనాడు నీకు నాకు ఇచ్చాడు. దేనికి? కేవలము ప్రేమించాడు కనుక. మనము వర్ది పీపుల్ అని ఇచ్చాడు అనుకుంటున్నారా? అబ్బా వీణు కొనుక్కుంటే చాలా పనికొస్తాడని ఇచ్చాడు అనుకుంటున్నారు. నో 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 నో. కేవలము దేవుని ఉచితమైన కృప కనికరముల చేతనే సర్వమానవాళి కొరకై చిందించి సిద్ధపరిచి ఉంచాడు. పరలోకములోనికి మనమందరం వెళ్ళాలని ఇంత గొప్ప కార్యమును జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విముక్తి కావాలంటే ర్యాన్సమ్ కావాలి. RANSOM. ర్యాన్సమ్ మీన్స్ ప్రతిఫలంగా చెల్లించవలసిన క్రయధనము కావాలి. అదే యేసయ్య యొక్క రక్తాన్ని మన కొరకే చిందించాడు. నీవు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవాలి అనగా నువ్వేం పోగొట్టుకున్నావండి? ఒక మాట చెప్తాను. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఆదాము దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు, నంబర్ 1. ఆదాము దేవుని సాంగత్యాన్ని పోగొట్టుకున్నాడు, నంబర్ 2. ఆదాము దేవుని యొక్క ఆత్మ నుంచి దూరం అయిపోయాడు, నంబర్ 3. ఆదాము దేవుని యొక్క కోటలో ఉన్నవాడు బయటికి తోయబడ్డాడు, నంబర్ 4. ఆదాము మరణముకు లోనయ్యాడు, నంబర్ 5. కేవలము పాపము చేసి పోగొట్టుకున్నాడు ఇవన్నీ. ఈనాడు నీవు కూడా, నేను కూడా, మానవాళి కూడా ఇవన్నీ పోగొట్టుకునే ఉన్నాం. మరలా తిరిగి 5 పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తము కిందకి రావాలి, అంతే. నేను ముందే చెప్పాను, అది చాలా చౌక బేరము. ఇట్ ఈస్ చీప్ బట్ ఈస్ టూ కాస్ట్లీ. అంత ఉచితంగా మనకు ఒక బాధ ఉందంటే, ఉచితంగా ఏది దొరికినా కానీ మనకి ఇష్టం ఉండదు, దానికి వాల్యూ ఉండదు. ఈనాడు ఉచితమైన బోధలు, ఉచితమైన సేవలు, ఉచితమైన కార్యములు ఎవరు ఇష్టపడరు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే అప్పుడు చాలా ఏమండి ఉచితంగా, ఫ్రీగా. చూడండి తండ్రి ఎంత చక్కగా మనకి ఉచితమైనటువంటి పవర్, లైటింగ్, చర్చ్, ఎవ్రీథింగ్ జస్ట్ వచ్చి కూర్చొని వినుట కొరకు తండ్రి ఏర్పాటు చేస్తే మనకి బాగోదు. అదే 150, 300, 500, 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కొని, తన్నుకొని, బట్టలు చింపుకొని, బన్నెని చింపుకొని, దూకి ఎక్కి లోపలికి తోసుకొని, గాలి ఉండి ఉండక బాగుంటుంది. ఇలా ఎందుకు బాగుంటుందండి? నా చిన్నతనంలో
కొత్తగూడెంలోనే ఒక రామా టాకీస్ అని ఉండేది. అందులో మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం, ఉన్నమాట చెప్తున్నాను. ఆ మ్యాట్ని అయిపోయినాక బయటకు వచ్చినప్పుడు మీరు చూడాలా వాళ్ళని, వాళ్ళు జైల్లో నుంచి బయటకు వస్తున్నారా, సిగరెట్లు, బీడీలు, కంపులు. అప్పట్లో ఏమి లేవండి, నో రిస్ట్రిక్షన్స్. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, నథింగ్. ఫ్యాన్లు ఉన్న ఫ్యాన్లు కర్ర 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 శబ్దాలు, ఇక లోపల నల్లులు. సినిమా ఎక్కడ చూసేవాళ్ళు అండి, గీక్ కూడా సరిపోయేది వాళ్ళు. ప్యాక్ ప్యాక్ ప్యాక్, ఒక 1000 మందినో 2000 మందినో తోసి పారేసేవాళ్ళు. లోపల పోతే చాలా నాకు సీట్ లేకపోయినా బాగుండు అన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. బయటకు వచ్చేసరికి చూస్తే మీరు వాళ్ళ బట్టలు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్స్ కూడా అట్లుండరు. బొగ్గు బావిలో పనిచేసి బయటకు వచ్చేవాడు కూడా అట్లుండడు. బాగుంటుంది మనకి అది. ఇక్కడ దేన్నైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మనకి ఇచ్చి మనలను తన బిడ్డలుగా ఆదాము పోగొట్టుకున్న 5 విషయాలను తిరిగి మనకి ఇవ్వడానికి కొరకే యేసయ్య ఏం చేశాడండి? పరలోకము నుండి దిగి వచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించి మనకు మరలా తిరిగి అనుగ్రహించాడు. ఈనాడు మరలా మనము దేవుని సాంగత్యము చేయగలుగుతున్నాం, దేవుని కోటలో ఉంటున్నాం. ఆ రక్తం ఎప్పుడైతే నీ పైన ఉన్నదో బలము కలిగి, శక్తి కలిగి ఉంటున్నాం. పరలోకములోనికి ధీటుగా వెళతానన్న నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తున్నాం. ఆయన కృపా కనికరములు ఆయన రక్తంలో మిళితమై ఉన్నాయి కనుక ఆనందంగా జయ జీవితాన్ని, పాప బంధకాల్లో నుండి విడిపింపబడి జీవిస్తూ ఉన్నాం. అటువంటి అధికారాన్ని పొందుకున్న నీవు ఎందుకు బాధపడుతూ ఉంటావు? అదేంటండి, విలువ ఇవ్వాలనా, అమూల్యం చెల్లించాలనా? ఎస్, ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక 14 years జాషువా లాంటి కుర్రవాడు మన మధ్యలో ఉన్నాడో లేడో, ఆ కుర్రవాడు ఒక మంచి షిప్ని తయారు చేసుకున్నాడు, ఒక మంచి ఓడను తయారు చేసుకున్నాడు. చిన్న పడవని, ఓడ అంటే పెద్దది కానీ ఓడ షేప్లో చిన్న పడవను తయారు చేసుకున్నాడు. తను సొంతగా తయారు చేసుకొని ఒక కాలువలో వదిలిపెట్టాడు. ప్రతిరోజు ఉదయం వదిలిపెట్టి మళ్ళీ 1 గంట తర్వాత తీసుకునేవాడు, ఎంజాయ్ చేసేవాడు. చక్కగా ఒక పెద్ద షిప్ లాగా తిరగడం చూసి ఆనందించేవాడు. ఒకరోజు ఉన్నటువంటి ఉధృతమైన ఆ కాలువలో నీరు వచ్చి అది కొట్టుకుపోయింది. ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందంటే ఆ కాలువలో వెళ్ళి కనపడకుండా వెళ్ళిపోయింది ఆ బాబుకి. ఎంత వెతికినా కనపడలేదు. చాలా దుఃఖపడ్డాడు. ఎందుకనగా చాలా నెలలు కష్టపడి తయారు చేసుకున్నాడు ఆ షిప్ లాంటి చిన్ని టాయ్ని. వాళ్ళ నాన్నకి చెప్తే, పర్లేదులే నాన్న, మళ్ళీ చేసుకుంది కానీ అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఒకరోజు వాళ్ళు సముద్రపు బీచ్లో కొడుకు తండ్రి కలిసి వెళుతుంటే ఒక షాప్లో వీడు తయారు చేసుకున్న అలాంటి టాయే కనపడుతుంది. గబగబ తండ్రి కొడుకుని, డాడీ నా అలాంటి టాయ్ ఎక్కడ ఉంది చూడని సరిపోయారు. పోతే దాని మీద ఇతని పేరు ఉంది. తయారు చేసుకొని జాషువా అని రాసుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, ఇది మా బాబు తండ్రి అంటే, సారీ సార్, మీ బాబుదో ఎవరిదో నాకు తెలియదు కానీ దీన్ని చాలా కష్టపడి నేను నా షాప్లో కొనుక్కొని పెట్టుకున్నాను, సంపాదించుకున్నానని చెప్పాడు. అలానే తండ్రి అన్నాడు కదంటే, మరి ఏం చేయాలంటే దానికి రేటు పెట్టానండి, ఒక 5000 రూపీస్ ఇవ్వండి, ఇచ్చేస్తాను. అప్పుడు చేసేది లేక 5000 రూపాయలు ఇచ్చి ఆ టాయ్ని కొనుక్కొని తండ్రి కొడుకులు సంతోషంగా ఇంటికి వెళ్ళారు. ఇన్ ది సేమ్ మేనర్ తండ్రి మనలను తయారు చేస్తే మనము సాతాను చేతిలోనికి వెళ్ళిపోయాం. ఇప్పుడు సాతాను దగ్గర మనము ఆ షాప్లో ఉన్నట్టుగా ఉన్నాం, దిగాలకి ఇట్లా పెట్టుకొని కూర్చొని. ఇప్పుడు యేసయ్య వచ్చేసరికి సాతానుడు ఏమంటున్నాడు? నాకు మూల్యం ఇవ్వంటున్నాడు. ఆ మూల్యమే యేసయ్య చిందించిన రక్తం.
ఆ మూల్యాన్ని చెల్లించి సాతానుని చితకదొక్కి మళ్ళా తన బిడ్డలను తను తీసుకొని సంతోషంగా తన ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. అది తండ్రి జరిగించింది. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న నిన్ను ఆ అమూల్యమైన విలగల రక్తం చేత కొడుక్కున్నాడు. ఆ జాషువా అనే బాబు తను తయారు చేసుకున్నదే, కానీ పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వల సంతానమే మనము, కానీ ఆదాము పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా కొనుక్కోవాలంటే ఏం కావాల్సి వచ్చింది? ర్యాన్సమ్ కావాలి, వెల చెల్లించాలి, మూల్యం చెల్లించాలి. ఆ మూల్యాన్నే చెల్లించాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా తన వెలగల రక్తాన్ని చిందించి మూల్యమును చెల్లించి మరలా మనందరినీ కొనుక్కొని పరలోక రాజ్యములోనికి నడిపించడానికే తండ్రి పిలిచాడు. అయితే మనం అనుకుంటున్నాం, ఓహ్ కొనుక్కున్నాడు కదా యేసయ్య, కానీ ఆ మూల్యము చూడ్డానికి చౌకగా ఉంది, కానీ చాలా ఖరీదైనది. ఏదో ఊరికి తీసుకో అని తండ్రి ఇచ్చినంత ఈజీగా 5,000 పట్ల సిలువలో వ్రేలాడి రక్తముని చిందించి యేసయ్య 5 సార్లు రక్తాన్ని చిందించాడు. నంబర్ 1, గెత్సెమనే తోటలో చెమటను రక్తముగా భూమి తడిసింది. నంబర్ 2, పిలాతు ముందు కొరడా దెబ్బలు కొట్టినప్పుడు రక్త సిక్తమైపోయింది, ప్రభు యొక్క శరీరము నేల తడిచింది. నంబర్ 3, ముళ్ళ కిరీటమును అల్లి బలవంతంగా యేసయ్య నెత్తి మీద పెట్టి గట్టిగా ఒత్తినప్పుడు రక్తం కారిపోయింది. నంబర్ 4, కుడి చేతికి మేకులు, ఎడమ చేతికి మేకులు కొట్టారు, కాళ్ళకు కొట్టారు. నంబర్ 5, డొక్కలో పొడిచారు. ఇన్నిసార్లు చిందించిన రక్తమును పెట్టి నిన్ను కొంటే నీకు అసలు ఆ విలువే తెలియదు, దాని గురించి ఆలోచించవు. ఎంతసేపు నీ ప్రాబ్లమ్సే నీవి, నీ గొడవే నీది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ విధంగా డబ్బు సంపాదిద్దామా లేని వాడికి తప్పకుండా కావాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ మనీ. ప్రతి ఒక్కరికి ఏముండాలి? డబ్బులు కావాలి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ క్రైటీరియా. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా జీవించాలి. వీటన్నిటికీ మూలమేమిటి? ఎందుకు నువ్వు డబ్బులు పొందుకోలేకపోతున్నావు? నీ పాపములను బట్టి. ఎందుకు నీ ఆరోగ్యము ఉండటం లేదు? నీ పాపములను బట్టి. ఎందుకు నీ మనశ్శాంతి లేకుండా పోతుంది? నీ పాపములను బట్టి. ఎందుకు నీ ఇంటి దీవెన లేకుండా పోతుంది? నీ పాపములను బట్టి. ఎందుకు నీ కుమారుడు యోగ్యులు కాలేకపోతున్నారు? నీ పాపములను బట్టి. ఎందుకు నీ ఇంట చీకటి విలేతాండం ఆడుతుంది? నీ పాపములను బట్టి. ఎక్కడ రక్తము విమోచనం జరుగుతుందో అక్కడ వెలుగు ఉంటుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ యేసయ్య ఉంటాడు. ఎక్కడ యేసయ్య ఉంటాడో అక్కడ చీకటి పారిపోతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి దినము లేక ఆయన రక్తముని చిందించి తన కుటుంబీకుల కొరకై ప్రార్థించేవాడు. ఎవరు? యోబు. రక్తముని చిందించి. అందుకే 10వ వచనంలో ఉంటుంది, ఆయన ఇంటి చుట్టూ 3 folded హెడ్జ్ ఉన్నది. వలయాకారములో ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఎందుకని? ఆ రక్తము, అక్కడ యోబు చిందించిన రక్తము మామూలు రక్తం అయితే, ఇక్కడ మన పైన ఉన్న రక్తము ఇంకెంత పెద్ద ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకు నీవు ఆ ప్రొటెక్షన్ కిందకి రాలేకపోతున్నావు? ఎప్పుడు వస్తావు? ఎన్ని ప్రసంగాలు వింటే నీలోనికి వెళుతుంది?
సాతాను కబంధ హస్తములలో నుండి నీవు విడిపించబడాలంటే యు ఆర్ హ్యావింగ్ ఎ పవర్ఫుల్ వెపన్, దట్ ఈస్ లార్డ్ జీసస్ బ్లడ్. నీకు ఒక ఆయుధాన్ని ఇస్తే ఆయుధాన్ని పక్కకి కూడా పారేసి తిరుగుతున్నావు. కత్తి లేకుండా ఎవడైనా యుద్ధానికి పోతాడా? యేసయ్య లేకుండా బయట తిరుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి రావాలంటే నీకు కావాల్సింది యేసయ్య రక్తమే. యేసయ్య రక్తము ఈజ్ ఎ బ్రిడ్జ్ అండి. ఇది ఇక్కడ చీకటి, ఇక్కడ వెలుగు. ఈ రక్తం ఇలా ఉంటే ఇక్కడ నుంచి రయ్యమని వచ్చి ఇక్కడ కూర్చుంటాం. బ్రిడ్జ్ కూడా యేసయ్య వేశాడు, ఇలా నడిచి వెళ్ళటమే. నో నో నో, ఐ డోంట్ వాంట్ ఎనీ బ్రిడ్జ్. కిందకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విచారం ఏమిటంటే నేను రక్తంలో కడగబడ్డానండి, మారు మనసు పొందానండి అని చెప్పుకుంటున్నావు. అది నిజమా కాదా ఆలోచించు. చెప్పుకుంటున్నావా? నిజమా? ఒకవేళ నిజంగా నీవు కడగబడి ఉంటే నీ ఎదురుగా సాతానుడు ఇట్లుంటాడు. నువ్వు కడగబడకపోతే సాతాను ముందు నువ్వు ఇట్లుంటావు. నీ టీవీని చూస్తేనే సాతానుడు తెలిసిపోద్ది. పరమగీతములు 7:1-2 లాగా ఉంటుంది నీ టీవీ. నీవు ఎప్పుడైతే వంగి నంగి తిరుగుతున్నావో, బ్రదర్ ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకుండో బ్రదర్? ఎందుకుండవు? ఎప్పుడైతే నీవు కడగబడి ఉన్నావో ఏమని పిలుస్తావో తెలుస్తుందా? సాతానా అని పిలువు. ఓ డెవిల్, ఎక్కడా నువ్వు? ఓ డెవిల్, కడగబడ్డ వాళ్ళు పిలిచే పిలుపు. నౌ యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది సిచ్యువేషన్. అధికారం కలిగిన వాడవి. 2 కొరింథీ పత్రిక 10:4 మా యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావు కాదు, ఎంతటి దుర్గములైనను దేవుని ఎదుట పడద్రోయగలిగిన శక్తి కలిగిన వారమై ఉన్నాము. ఎప్పుడు? యేసయ్య రక్తము నీలో ఉన్నది కనుక. రా సాతానా, ఎక్కడున్నావు? రా, ఇదిగో నా కాలు కిందేసి నలుపుతా అంటావు. రోమీయులు రాసిన పత్రిక 16:20, యాకోబు పత్రిక 4:7. కమ్ ఆన్. ఎందుకని? యేసయ్య నాకు ఇచ్చాడు, అధికారం నాకు ఇచ్చాడు. నా పైన ఏమున్నది? యేసయ్య రక్తం ఉన్నది. అందుకే యేసయ్య రక్తం ఎప్పుడైతే నీ మీద ఉన్నదో, సాతానుడు వాడి వెనక కొన్ని గుంట నక్కలు తిరుగుతుంటాయి. వాటిని అనొచ్చు పాసోవర్. ఏమనాలండి? చెప్పరు. చక్కగా అనొచ్చండి, హాయిగా అనొచ్చు. పాసోవర్. ఇల్లు కాదు నీది. అరే పద 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 పద. ఆ గుమ్మం మీద అన్ని యేసయ్య రక్తం కనపడుతుంది. ఆయన మీద ఇంకా కనపడుతుంది. కమాన్ 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 కమాన్. పాసోవర్. సమయం అయిపోయిందండి. పాసోవర్, పాసోవర్, పాసోవర్. నిన్ను చూస్తే సాతానుడు, సాతాను యొక్క అనుచరులు, అధికారులు భయపడుతుంటే నీవు వానికి భయపడి నువ్వు చస్తున్నావు. హల్లెలూయా. ఎందుకని చెప్పండి? యేసయ్య రక్తం కింద నీవు
లేవు కనుక, యేసయ్య రక్తం కింద నీవు లేవు కనుక. అందుకే నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది ఇరుకు వచ్చినా పలకవలసిన ఒకే ఒక మాట ఏంటి? పాసోవర్. అధికారం నీకుందండి. ఇప్పుడు ఎవరైనా బిచ్చగాడిని ఇంటి ముందుకు అంటున్నావే, అంతకంటే అసహ్యంగా అనాలాడిని. ఇంకా మామూలు మనిషి కనుక వెళ్ళవయ్యా బాబు, నా చెయ్యి ఖాళీ లేదు బాబు, నా ఇక్కడ డబ్బులు లేవు బాబు, చిల్లర లేవు బాబు అంటుంటాం, ఎందుకంటే మనలాంటోడని. కానీ ఇక్కడ వీడు మనలాంటోడు కాదు. వీడు ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా అంధకార దుష్ట సమూహం కనుక పాసోవర్ 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 కనుక ప్రియులారా, ఇంకా మనలో చాలామంది ప్రతి వారం, నాకు తెలిసి ఇప్పుడు 6 నెలల నుంచి ప్రతి వారం నేను బలపరుస్తూనే ఉన్నాను. మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకో స్ట్రెంగ్త్ రాలేకపోతున్నది నాకు తెలియదు. ఐ డోంట్ నో ద రీజన్స్. చాలా బాధలు ఉన్నాయి నాకు తెలుసు. మీకంటే ఎక్కువ బాధలు పడ్డాండి నాకు తెలుసు. ఐ రిజైన్ మై జాబ్. పిల్లలు చదువుకున్న రోజుల్లోనే చాలామంది అన్నారు, వీడు చెప్పేసుకొని పోతాడు, పిల్లలకు చెరొక చెప్పిస్తాడని. ఓకే, కానీ నేనేమన్నా పాస్ ఓవర్ అన్నా? చెప్పులే ఇస్తామో ఏమి ఇస్తాం, అది ఇచ్చే తండ్రి, మనం కాదు. మనకేంటండి వీళ్ళ ఏమన్నా పెంచిపోయి ఇచ్చేది? అయ్యో అంటారు, అప్ప అంటారు, పాపం అంటారు. మనసా నీవేలనాలో కృంగియున్నావు. మళ్ళీ అంటున్నా, ఎవరితోటి? మనసా. ఎవరితోటండి? మనసు. ఎవరితోటి? మనసు. మీకు ఆ డౌట్ రావచ్చు, అదేంటండి మనం మనసుతో కూడా మాట్లాడతామా? ఎస్, అసలు మనం మాట్లాడే మనసుతోటి మనసే మనతో మాట్లాడేది. లేకపోతే ఇంత జాడ్యం ఆడిది వచ్చింది, ఇంత తలకాయ నొప్పికి కారణమంతా మన మనసే. అందుకే యేసయ్య మార్చమన్నది మనస్సును. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు కొంచెం స్పీడ్గా చదువుతారా? దాన్ని నేను సంతోషము చేత ఎవరితో? హృదయంతో మాట్లాడుతున్నాడు సాల్మన్. కింగ్ సాల్మన్ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? మనిషితో అనుకుంటున్నారా? పక్క మనిషితో అనుకుంటున్నారా? సాల్మన్ గారు ఎవరితో మాట్లాడుతున్నాడండి? హృదయంతోడా? అరే ఒకసారి మళ్ళీ బాగా చదవండి, అందరం విందాం. ఏంటట? మేలు అనుభవించు చూడమని హృదయాన్ని చెప్పుకున్నాడటండి. ఆహా, మనం కూడా అంతే కదండి. మనకేం కావాలి చెప్పండి? బిర్యానీ, ఆ తర్వాత స్వీట్ పాన్, ఆ తర్వాత మంచి బెడ్, ఫోమ్ బెడ్, ఆ తర్వాత చెమట పడుతుంది ఏసీ, ఆ తర్వాత ఐస్ వాటర్, ఆ తర్వాత బెడ్ కాఫీ. ఇంకా ఏమన్నాడండి? సాల్మన్ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నవ్వుతోటి, సంతోషంతో మాట్లాడుతున్నాడు. మనం కూడా అంతే కదా. నీకేం కావాలి? సంతోషం అంటే నాకు ఒక 20,000 రూపాయల కంచి పట్టు చీర కావాలని అంటది. ఇంకేం కావాలంటే ఏదో సిఎంఆర్ మాల్లో ఒక మంచి 6 లక్షల నెక్లెస్ కావాలంటది. మీకు మాట తెలుసా? 10,000 పట్టు చీర కొని ఏం జాకెట్ అండి అది? మ్యాచింగ్ జాకెట్ లేదని చర్చికి రాని వాళ్ళు ఉన్నారు. అందుకే చక్కగా ఒక పాట రాసిన భక్తుడు కాదండి, పాట రాసిన భక్తురాలే, నాకు బాగా తెలుసు. బండి ఐజక్ గారి వైఫ్. ఇప్పుడు నేను పాడే పాటను రాసింది ఒక స్త్రీ, బండి ఐజక్ గారిని, ఆ దైవజనుడి యొక్క భార్య. ఆవిడ మంచి దైవజనురాలే. ఆవిడేమంటుంది? మనసా నీవేలనాలో కృంగియున్నావు, యేసు చెంతకు రమ్ము. ఎందుకు యేసు చెంతకు రమ్మంటుంది? అక్కడ రక్తం ఉంది చూడండి. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థతనందితిమి. అక్కడ రక్తం ఉంది. యేసు చెంతకు రమ్ము, శాంతిని
తాడు నిత్య శాంతినిస్తాడు. మనసా నీవేల నాలో కృంగియున్నావు. ఈ పాటను ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. నీ మనోవేదనలో ఉపశమనమిస్తాడు. ఈనాడు మనలో చాలా మనోవేదనలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, ధన సమస్యలు అనేకములు ఉన్నాయి. దానికి చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నీ మనోవేదనలో ఉపశమనమిస్తాడు. వాగ్దానాలన్నీ వాస్తవాలు చేస్తాడు. ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని వాస్తవాలు చేస్తాడు. నిజంగానే అయిద్దమ్మా, ఆ రక్తం కిందకు వస్తే ప్రొటెక్షన్ ఉంటుందా అమ్మా, ఆయన గాయముల చేత నిజంగా స్వస్థపరచబడుతున్నానా, నాకు నిజంగా పిల్లలు పుడతారా, నాకు నిజంగా మిరాకిల్ జరుగుతాయా అంటే చెప్తున్నాడు బైబిల్లో. నీ ఒంటరితనములో తోడుగా ఉంటాడు. కాళరాత్రి అయినా నిన్ను విడువనంటాడు. మనసా నీవేల నాలో కృంగియున్నావు. వై డు యు వరీ? ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? కుమిలిపోతున్నావా? నీ ప్రాబ్లమ్స్ని తలుచుకుంటున్నావా? తండ్రి అంటున్నాడు, ఐ నో యూ, ఐ నో యూ. శత్రువులంతా నిన్ను నిందించి దూషించినా, సొంత భర్త, సొంత భార్య, అత్తలు, మామలు, పిల్లలు, ఆడబిడ్డలు, బావలు, మర్దళ్ళు ఎంత దూషిస్తుంటారు. ఇంటి పక్కన వారు సరే. శత్రువులంతా నిన్ను నిందించి దూషించినా, అపనిందలలో నీకు తోడుగా ఉంటాడు. ఘోర వైపరీత్యంలో శాంతి నీకు ఇస్తాడు. మహిమ బాటలో నిన్ను సిలువకు నడిపిస్తాడు. ఎందుకని సిలువకు? అక్కడ రక్తం ఉంది. మనసా యేసయ్య ఎక్కడ నడిపిస్తాడు అనుకుంటున్నారు? సిలువకు. ఆ సిలువ యొక్క రక్తము కృపాసనమై ఉన్నది. మనం వెళ్ళే కృపాసనము ద ఫ్రీ థ్రోన్. పరలోకంలో ఒక కృపాసనం ఉన్నదండి. హెబ్రీ పత్రిక 4:15 ఉంటుంది. ఆ కృపాసనం యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నీ పైన ఏముండాలి చెప్పండి? అక్కడ అది ఉండాలని యేసయ్య నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? సిలువ దగ్గరికి. మహిమ బాటలో నిన్ను సిలువకు నడిపిస్తాడు. మనసా నీవేల నాలో ఇంకా ఎందుకు కృంగి ఉన్నావు చెప్పండి. ఇంకా కొందరు పరిస్థితి మన దగ్గర ఎలా ఉంది చెప్పాలన్నా, చావు తప్ప వేరే దారి లేదనే సమయానా. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్స్ అండి. చాలా వరకు కష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక వేరే మార్గం లేదు. అప్పుడు
ఇట్స్ బెటర్ టు క్లోజ్ డౌన్ అవర్ లైఫ్ అనుకుంటుంటారు. చావు తప్ప వేరే దారి లేదనే సమయానా బ్రతికే మార్గం చూపించి నిత్య జీవమిస్తాడు. స్వేదంలో శ్రమలలో బలమును దయచేస్తాడు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబును ఇస్తాడు. మనసా నీవేళ నాలో కృంగియున్నావు, మనసా నీవేళ నాలో కృంగియున్నావు. Only one remedy is there, the blood of Lord Jesus. దాదాపుగా నేను ఈ సిరీస్ ఇంకా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ వారంతో అయిపోవటం లేదు. మన ప్రార్థనలన్నిటికీ సమాధానం కావాలంటే మొట్టమొదటిగా యేసయ్య రక్తం క్రిందికి రావాలి. వితౌట్ హ్యావింగ్ బ్లడ్ ఆన్ యువర్ ఫోర్ హెడ్ నథింగ్ కుడ్ బి అచీవ్డ్. 40 దినాలు ఉపవాసం ఉండు, 30 సార్లు ఆల్ నైట్ ప్రేయర్స్ ఉండండి, శరీరం అంతా బ్లేడ్లు పెట్టి గీక్కో, ఓ గొప్ప గొప్ప దైవజనుల దగ్గర పోయి ప్రార్థన చేయించుకో, ఏమీ జరగదు. ఏమీ మీకు ప్రార్థన అనే మాటకి 3 విషయాలు చెప్తా, నోట్ చేసుకుంటారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. వాట్ ఈస్ మెంట్ బై ప్రేయర్? ఇందులోనే ఇమిడి ఉన్నది మర్మమంతా. దయచేసి నోట్ చేసుకోండి. ప్రార్థన అనగా మానవుడు దేవునితో మాట్లాడట. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటండి? మానవుడు దేవునితో మాట్లాడట. మానవుడు దేవునితో మాట్లాడ్డ. పాప, ఓ పాప, ఈ పాప పేరేంటి? సౌమ్య. నెక్స్ట్ టైం నుంచి ఒక బుక్ తెచ్చుకో, మీ కొరకే ఇది. ఊరిని వచ్చి కూర్చొని వినిపోవడానికి కాదు. తండ్రి అందుకే అన్న, యువర్ సీడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ది లార్డ్. దినవృత్తాంతాల గ్రంథాన్ని రాసింది ఎందుకు రాశాడండి? ఆదాము హవ్వలకు షేతు పుట్టెను, షేతులో నుండి అర్పక్షత వచ్చాను, అర్పక్షతలో నుండి అబ్రహాం వచ్చాను, అబ్రహాములో నుండి ఇసాకు వచ్చాను, ఇసాకులో నుండి యాకోబు వచ్చాను, యాకోబులో నుండి యూదా వచ్చాను, యూదాలో నుండి హేలీ వచ్చాను, హేలీలో నుండి మరియా వచ్చాను, మరియాలో నుండి యేసు. ఎందుకు అనుకుంటున్నారు? రేపటి దినాన నీలో నుండి ఎవరు రాబోతున్నారో తండ్రి నీ కొరకు ఏం సిద్ధపరిచాడు? మా కంఠాలు పోయిందాకా ఎందుకు అరుస్తున్నామో, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో, ఎందుకు మేము ఇంట్లో ఏడుస్తున్నామో మీకు తెలియదు. యు ఆర్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్. ఆ రోజులు పోవాలి. గుడికి వస్తున్నాము అంటే పరిశుద్ధమైనటువంటి ఆలోచన శక్తితో వచ్చి నేర్చుకుందాం, మార్చుకుందాం. నాట్ టు జస్ట్ కిల్ ది టైం. ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? మానవుడు దేవునితో మాట్లాడుట. చెప్పండి, రాసుకోవాలి, ఇది చెప్పాలి అన్న అందరికీ. వాట్ ఈజ్ మెంట్ బై ప్రేయర్ అంటే నేను చెప్తాను వినండి అని మీరు చెప్పగలిగినాడే కదండి ప్రార్థన అంటే ఏమిటో తెలుస్తుంది మనకి. ప్రార్థన అనగా ప్రార్థన అని పాటలు పాడతాం. మానవుడు దేవునితో మాట్లాడే సంఘటనను ప్రార్థన అంటారు. నంబర్ 1. నంబర్ 2, ప్రవచనము. ప్రవచనము అనగా ఏమిటి? దేవుడు చూడండి, దేవుడు మానవుని ద్వారా, చూడండి ఇప్పుడు ఈవిడ ప్రాఫిటెస్ అనుకుందాం హేమలత గారిని. దేవుడు మానవుని ద్వారా మానవునితో మాట్లాడట. అర్థమైందా? ప్రాఫిట్ అంటే ఏంటండి? మానవుని చేత కాదండి. మీరు ఏటి రాసుకుంటారు బ్రదర్? మానవుని ద్వారా. ప్రాఫిట్స్ అంటే ఏమనుకుంటున్నారు? వాట్ ఈజ్ ప్రాఫిటిక్ అనాయింట్మెంట్?
మనం ఆడుకుంటున్నాం ప్రవక్తలు అని. నేను ప్రవక్త ఏమి తెలియదు. దేవుడు మానవుని ద్వారా మానవునితో మాట్లాడట. యెషయా ద్వారా మాట్లాడాడు, ఇర్మియా ద్వారా మాట్లాడాడు, హుల్దా ద్వారా మాట్లాడాడు, దెబోరా ద్వారా మాట్లాడాడు, ఏలియా ద్వారా మాట్లాడాడు, ఎలీషా ద్వారా మాట్లాడాడు. దేవుడు తిన్నగా వచ్చి మాట్లాడితే భస్మీపట్లం అవుతారు కనుక దేవుడు ఒక మంచి వ్యక్తిని ఏర్పాటు చేసుకొని వాని ద్వారా మాట్లాడే ప్రవచనము. అనగా నీవు ఆ ప్రాఫెట్గా ఎదగాలంటే ఇది ఏముండదు. కానీ నేను ప్రవచనాలు చెప్తాను. ఏం నువ్వు చెప్పేది బూడిదే, ఏం నువ్వు చెప్పేది? యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ప్రాఫెట్ ఆర్ ప్రాఫెటిక్ అనాయింట్మెంట్, ద వర్డ్ ఆఫ్ ప్రాఫిట్స్. మూడవది ప్రవచనాత్మక ప్రార్థన. చెప్పండి. ప్రార్థనలో రెండు రకాలు. ఒకటి మొట్టమొదటి చెప్పా. మొట్టమొదటి ప్రార్థన ఏంటండి? మనం చేసేది మానవులు ప్రతిరోజు ఈవినింగ్ పూట మోకాళ్ళు రెండు చేతుల పైకెత్తి, ప్రభువా నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా కోటిపెట్టను కాపాడు, నా రోల్ను కాపాడు, నా బండిని కాపాడు, నా ఉద్యోగాన్ని కాపాడు, నా ఆరోగ్యాన్ని ఇవ్వు, మొత్తం జ్ఞానం అంతా నా బుర్రలో పెట్టు, అందరూ డబ్బులు నాకు పెట్టు. ఇది మన ప్రార్థన. కానీ ఇంకొక ప్రార్థన ఉంది. దాన్ని ఏమంటారు? ప్రవచనాత్మక. చెప్పండి. ప్రవచనాత్మక. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మాట్లాడట. అర్థమైందా? ఇప్పుడు 10 నిమిషాలు ఎక్కువైంది నాకు కనుక ఇప్పుడు ఈ 3 ప్రార్థనలలో మీరు ఏ ప్రార్థన చేస్తున్నారు? అప్పుడు ఆలోచించండి, అంతేగాని పట్టుకొని పరిగెత్తకండి. నీ కడుపులో ఉన్న పాప బాబా పాప నీకే తెలియదు, నోటికొచ్చింది చెప్పి పారిపోకండి. తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పండి. ప్రార్థన చేయండి అంతవరకు. నీకు కొడుకు పుడతాడమ్మా, కూతురు పుట్టింది అనుకో, కనపడ్డాక చెప్పండి. ఇప్పుడు ఏం కావాలి మనకి? యేసయ్య రక్తము కావాలి. 110వ కీర్తన చెప్పేసి ముగించేస్తున్నాను. 110వ కీర్తన 1వ వచనంలో ఏమని ఉంటుంది? ఇప్పుడు ఎక్కడున్నాము మనం? చూడండి, యేసయ్యతో ఒకే ఒక మాట చెప్పాడు దేవుడు, నీవు రక్తాన్ని చిందించేశావు, రక్తాన్ని సర్వమానవాళికి ఇచ్చేశావు. ఇచ్చాడు కదండి. అండ్ డౌటా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? అర్థం కాని వాళ్ళకి, నిద్ర వచ్చిన వాళ్ళకి, నిద్రలోంచి కోలుకున్న వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి. ఏం డౌట్ లేదు కదా. ఏమి ఇచ్చాడు ఇప్పుడు యేసయ్య మనకి? రక్తాన్ని ఇచ్చేశావు, నా పని అయిపోయింది కనుక తండ్రి అన్నాడు, నీవు వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చోమన్నాడు. కూర్చున్నాడు. ఎవరు? ఆ యేసయ్య రక్తం కిందకి నీవు కూడా వెళితే నీవు కూడా యేసయ్య కుడి పార్శ్వమున. ఇప్పుడు యేసయ్య కుడి పార్శ్వమున ఎవరు కూర్చుండబోతున్నారు? మనమండి. అందుకే ప్రకటన గ్రంథం 3:20-21 వచనాల్లో ఉంటుంది, నీవు ఆ రక్తం చేత గడగబడితే నీవు ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటావు. యేసయ్య ఎంత అధికారం కలిగి కూర్చున్నాడో అంత టీవీలో నువ్వు కూర్చొని ఉంటావు. అదే కదండి ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2:6-7 వచనాల్లో ఉంటుంది. దట్ పవర్ యు విల్ హ్యావ్ ఆల్వేస్. మరలా చెప్తున్నాను, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ రక్తము నీ పైన ప్రోక్షించుకో. దట్స్ ఆల్. ఎవరిని ఎదురుకొచ్చినా ఫస్ట్ కనపడేది ఇదే. ఇంకెందుకండి భయం? నాకు అర్థం కాదు. ఏం జీవితాలండి మనవి? ఇది తెలియక నేను చాలా కాలం అంధకారంలో ఉన్నాను. ఇప్పటికీ చాలామంది అంధకారంలో ఉన్నారు. హాయిగా ఫోర్టెస్ కింద కూర్చొని హాయిగా పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడమన్నాడు కదండి. కొలసీలు రాసిన పత్రిక 3:16-17 వచనాల్లో, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 5:15-17 వచనాల్లో ఏమండి పాటలు పాడండి. యాకోబు పత్రిక 5:13 వచనంలో నీకు సంతోషం కలిగిన పాటలు పాడండి. హాయిగా పాటలు పాడుకోండి. మనసా నీకెందుకండి బాధ అని.
కనుక ప్రియులారా, దిస్ విల్ బి కంటిన్యూడ్ నెక్స్ట్ వీక్ ఆల్సో. హల్లెలూయా. బ్లడ్ సిరీస్ని కంటిన్యూ చేస్తాను. దయచేసి ఒకటి గమనించండి, ప్రసంగం నడుస్తున్నప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా లేచి వెళితే డిస్టర్బ్ అవుతారు. తక్కువ జనం కనుక ఏం లేదు. కానీ ఇది ఇష్టం కాక వెళ్ళిపోతున్నారో, అర్థం కాక వెళ్ళిపోతున్నారో, దేనికి పెడుతున్నారో తెలియదు. కానీ ఒక గంట సేపు మనం ఉగ్గబడదాం. ఇప్పుడు నేను మీలాగా నిలబడ్డాను కదండి. కాబట్టి దాహం అయితే ఒక సీసా తెచ్చి పక్కన పెట్టుకోండి, లేదా క్రూ మెంబర్స్ని అడగండి, ఒక సీసా ఇస్తారు. ఏమండి, ఇస్తామండి, నిజం చెప్తున్నాను, మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ తెచ్చి పెడతాం, పక్కన పెట్టుకోండి. కానీ గంట పావు బయటకు వెళ్ళకండి. ఏం లేదు. కానీ తక్కువ జనం కనుక అదే 100-200 ఉన్నారనుకోండి, మెట్ల మీద కూర్చొని వినేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, మా సేసే చర్చికి వెళితే అక్కడ కూర్చొని వింటుంటారు. తీసేయండి బాబు, తీసే బాబు, రికార్డింగ్ తీసే.